అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. అందరూ ఎలా ఉన్నారు? సీజన్ ఫ్రూట్ అయిన మ్యాంగోతో పానకం బజ్జీలు రెడీ చేస్తున్నాను. ఈరోజైతే మనం పండు మ్యాంగోస్ తీసుకోవాలి. సో అవైతే కొంచెం స్వీట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చక్కగా వాష్ చేసుకొని చూపెట్టే విధంగా కట్ చేసుకోవాలి. సో మంచి అంటే మనకి స్మెల్ చూస్తే అర్థమవుతుంది స్వీట్ ఉందా లేకపోతే కొంచెం పుల్లగా ఉందా. పుల్లగా ఉన్న మ్యాంగోస్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే టోటల్గా ఒక మ్యాంగో పుల్లగా ఉన్న టోటల్ స్వీట్నెస్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకొని ఏదైతే గుజ్జు ఉంటుందో అదంతా మనం తీసుకోవాలన్నమాట. పీల్ చేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో తొందరగా అయిపోతుంది, అందుకోసం నేను ఈ ప్రాసెస్ చూస్ చేసుకున్నాను. ఈ విధంగా మనకి ఎన్ని మ్యాంగోస్ కావాలంటే అన్ని మ్యాంగోస్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏదైతే పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నామో అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి గ్రైండ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవ్వదు. అండ్ మనకి పీస్ ఉంటుంది కదా లోపల, సో ఆ సీడ్కి కూడా ఉన్న గుజ్జంతా తీసేసేయాలి. సో నేనైతే ఈ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి మనకి బజ్జీలకే కాదు, బేసన్ పూరీకి అండ్ కొంతమంది అయితే దోశలకు కూడా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలాచి 2-3 అలా వేసుకోవాలి. అండ్ షుగర్ మనకి అంటే స్వీట్నెస్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళకి 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి థిక్ రెసిస్టెన్సీలో వద్దు అంటే దీంట్లోనే గ్రైండ్ చేసుకునేప్పుడు వాటర్ ఆర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో దట్ జెల్లీగా ఉండదు, కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది. సో మనకి పానకం అనేది కొంచెం లిక్విడ్లా ఉంటే బజ్జీలకి కానివ్వండి పూరికి కానివ్వండి ఈజీగా మనం అద్దుకునేలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు బజ్జీలకు వచ్చేసి మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. సో అవి మంచిగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న తర్వాత మనము మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో మన కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలన్నమాట. తర్వాత మనకి శనగపిండి అండ్ బియ్యపిండి 2 ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేస్తాను నేను. కొంతమంది ప్యూర్ శనగపిండి వాడతారు, కొంతమంది దీంట్లో పూరి పిండి కూడా యాడ్ చేస్తారనమాట. నేను దీంట్లో శనగపిండి 1 కప్ తీసుకున్నాను అండ్ 1 కప్ బియ్యపిండి తీసుకున్నాను అనమాట. దీంట్లోకి మనం 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, ఎవరైతే స్పైసీగా తింటారో, ఒకవేళ స్పైసీ అవసరం లేదు అన్న వాళ్ళకి 1/2 స్పూన్ తగ్గించుకోవచ్చు. అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. ఏ పిండి వంటల్లోనైనా సాల్ట్ అనేది కొంచెం తక్కువే పడుతుంది అనమాట, చూసుకొని వేసుకోవాలి. అండ్ దీంట్లోనే నేను పసుపు అండ్ వంట సోడా, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. నచ్చిన వాళ్ళు ఓమా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది టేస్ట్. సో ఇలా మంచిగా వాటర్తో మిక్స్ చేసుకోవాలి.
ఏ ఐటెం అయినా మనం కలిపే దాన్ని బట్టే ఉంటుందండి. సో మనం మంచిగా కలపడం పడితే మంచిగా వస్తుందన్నమాట. టేస్ట్ వైజ్ అయినా లేకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడైనా ఈజీగా అయిపోతుంది. సో మనం ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తుందన్నమాట. ఈ రెసిస్టెన్సీలో ఉండాలన్నమాట. మనకి మంచిగా ఆయిల్లో పడేలాగా ఉండాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి బాండీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బజ్జీ పిండి చిన్నగా బజ్జీలాగా వేసుకోవాలన్నమాట. ఈ బజ్జీల ప్లేస్లో మనం పూరీలు కూడా చేసుకోవచ్చు. పూరితో కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎక్కువ అయితే మేము బజ్జీతోనే తింటాము. సో ఈ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది తీసానన్నమాట. సో మంచిగా ఫ్రై అవ్వాలి. మనం ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా కలర్ వస్తుందన్నమాట. లేకపోతే ఒక సైడ్ డార్క్ కలర్ ఇంకొక సైడ్ లైట్ కలర్ అలా వచ్చేస్తుంది. ఫైనల్లీ ఇలా గోలించుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని బౌల్లో ఏదైతే మనం పాకం చేసుకున్నామో అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో చల్లగా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా. సో ఇది పాకం అనేది బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం బజ్జీలు చేసుకున్నామో అవి కూడా ప్లేట్లో పెట్టేసుకొని బజ్జీ అంచుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇదండి వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.